నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆలోచన విధానాలలో మార్పులు అవసరమవుతాయి. ఉద్యోగ జీవనం ప్రశాంతంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని రకాల సమస్యలు ఉండనే ఉంటాయి. ఆదాయపరంగా లోటుపాట్లను సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. శుభ కార్యక్రమాల్లో శుభవార్తల్లో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వరసిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ మార్గాలు కాస్త సంతోషంగానే ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులపైన కూడా దృష్టిని కేంద్రీకరించాలి. ప్రయత్నపూర్వకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే రాజకీయపరమైనటువంటి అవసరాలు అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు వ్యాపారాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అన్ని రంగాల వాళ్లకు అవకాశాలు కలిసి వస్తాయి. కొద్ది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోవటం మంచిది. అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అతి విశ్వాసంతో వ్యవహరించకూడదు. ప్రముఖులతోటి అవసరాలు పెరుగుతాయి. నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. వేరువేరు రూపాలలో దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ పూజను నిర్వహించండి. అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు మనోధైర్యాలు అవసరమవుతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆశించిన పురోభివృద్ధి సంతోషాన్నిస్తుంది. వ్యాపారంలో సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి. శత్రు సంబంధమైనటువంటి భయాలు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వారాహి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, అలాగే పేదవారికి అన్నదానం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కుటుంబ వ్యవహారిక విషయాలను ఆచితూచి చేపడుతూ ఉండాలి. ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు రావలసిన బాకీలు వసూలు అవుతాయి. వ్యక్తిగత సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, ఉడకబెట్టినటువంటి శనగలను నివేదన చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించటం, అలాగే పేదవారికి వస్త్రదానం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు చికాకులతో కూడినటువంటి సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి. పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి.
మకర రాశి వారు వృత్తి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గౌరవ మర్యాదలు సంతోషాన్ని ఇస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దగ్గర వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. వ్యాపార అవసరాలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు వ్యాపారాలు కలిసి వస్తాయి. అప్పుల భారాలు తగ్గిపోతాయి. చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తారు. లక్ష్యాలకు చేరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. నిరుద్యోగుల యొక్క సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. శుభవార్తలు అందుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.